వెల్కమ్ టు జశ్వంత్ సార్ ఒఫీషియల్ ఛానల్. ఈరోజు ఏమొచ్చి నేను యూట్యూబ్లో షార్ట్ వీడియో ఎలా అప్లోడ్ చేయాలో చెప్పబోతున్నాను. వీడియో చూసే ముందు మా ఛానల్ కానీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్దామా? ఇప్పుడు మనమైతే యూట్యూబ్ ఛానల్లోకి అయితే వస్తాం. చూపిస్తున్నాను, యూట్యూబ్ ఛానల్లోకి అయితే వచ్చాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న మీ ప్రొఫైల్ పిక్చర్ ఏమైనా క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ప్రొఫైల్ పిక్చర్ ప్రెస్ చేసినా ప్రెస్ అయిపోయినా పర్లేదు, మీకు ప్లస్ నొక్కుతారు. ఆ తర్వాత ఇక్కడ ఏమైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకుంటారు. ఇప్పుడు చూపిస్తాను. నేనైతే ఈ వీడియో అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ నొక్కుతారు. ఇప్పుడు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు వీడియోని, అంటే ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. మీరు చూడండి, ఇప్పుడు నేను ఈ వీడియో షేర్ చోట్ల నుంచి తీసుకున్నాను. మీరు వీడియో అంతా చూసుకొని ఆ తర్వాత మీరు డన్ కొట్టాలి. అంటే చూడండి, ఇప్పుడు డన్ కొట్టా. ఆల్రెడీ వీడియో అయితే నేను చూశాను. ఆ తర్వాత ప్రాసెసింగ్ అని వస్తుంది. దిస్ మే టేక్ ఏ మూమెంట్ అని వస్తుంది. కాబట్టి 2 minutes ఆగితే అదే వస్తుంది. 2 minutes కూడా అవసరం లే, 1 minute కూడా అవసరం లే, జస్ట్ 45 seconds ఆర్ 35 seconds. ఓకే, ప్రాసెసింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మీకు ఇక్కడ రైట్ సింబల్ అయితే నొక్కాలి. ఇలా వచ్చింది కదా. ఇక్కడ మీరు ఏమైనా టెస్ట్ కానీ రాసుకోవాలంటే ఇప్పుడు జగన్నాథ స్వామిది కాబట్టి జగన్నాథ స్వామి అని రాస్తాను. నేనైతే ఎట్టట్లేదు, ఎందుకంటే దీని మీద ఆల్రెడీ జగన్నాథ స్వామి అని రాసి ఉంటుంది కదా, కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి రాస్తున్నాను. ఇలా ఇక్కడ సైడ్న ఇగో ఎడిట్ అని కొట్టాలి. ఆ తర్వాత ఇలా తగ్గించుకొచ్చి ఇలా చిన్నది చేసా, జగన్నాథ స్వామి డన్ కొట్టా. ఆ తర్వాత ఇదేముంచి పైన ఎట్టాను, జగన్నాథ స్వామి అని నెక్స్ట్ కొట్టా. ఇప్పుడు నేను జగన్నాథ స్వామి అనే టైప్ చేస్తున్నాను, ఎందుకంటే మీకు లాంగ్ వీడియోస్కి అయితే హ్యాష్ ట్యాగ్స్ పెట్టచ్చు, షార్ట్ వీడియోస్ కాబట్టి అవసరం లేదు. ఇప్పుడు నేను జగన్నాథ స్వామి అనేట విజిబిలిటీ ఉంటుంది. విజిబిలిటీ అంటే పబ్లిక్ ఉంటుంది, అన్లిస్టెడ్ అంటే ప్రైవేట్ ఉంటుంది. పబ్లిక్ అంటే ఎవరైనా సరే లింక్ చూడగలరు కాబట్టి అన్లిస్టెడ్లోనే ఎప్పుడు పెట్టుకోవచ్చు. షెడ్యూల్డ్ అనేది కూడా పెట్టుకోవచ్చు, అంటే ఆ టైంకి షెడ్యూల్డ్ అయిపోద్దని. కాబట్టి నేను ఇప్పుడే పెడుతున్నాను కాబట్టి పబ్లిక్గా పెట్టుకుంటున్నా. నెక్స్ట్ లొకేషన్ పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. ఆడియన్స్ నోట్స్ మేడ్ ఫర్ కిడ్స్ పెడితే మీకు కామెంట్స్ వస్తుంది. అవునండి, బ్యాక్కి వెళ్ళిపోయింది పొరపాటుగా. పబ్లిక్ అనేది నోట్స్ మేడ్ ఫర్ కిడ్స్. నెక్స్ట్ రిలేటెడ్ వీడియోస్ కూడా మీరు పెట్టుకోవచ్చు. నాదే వీడియోస్ అన్నీ రిలేటెడ్వే, ఇవన్నీ రిలేటెడ్ వీడియోస్. వీటిలో ఏమంటే రిలేటెడ్ వీడియోస్గా మీద పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఇది ఆడియో రిమిక్స్ చేస్తారు కదా కొంతమంది, దానికి ఈ ప్రమోషన్ అంటే పెయిడ్ ప్రమోషన్ ఎవరికైనా కాస్తే మనం ఎస్ ఆప్షన్లో అయితే పెట్టుకుందాం. ఆల్టర్నేటివ్ కంటెంట్ అయితే మీరు ఎస్ పెట్టుకుంటే బెస్ట్. కామెంట్స్ అయితే ఆల్వేస్ ఆన్లోనే ఉంటుంది, మీకు కూడా తెలిసి ఉంటుంది. వెయిట్ అంటే ప్రెస్ అయిపోతుంది. ఇప్పుడు నేను అప్లోడ్ షాట్ అయితే పెడుతున్నా. ఇంకా ప్రాసెసింగ్ అయిపోతే మీకు అప్లోడ్ అయిపోయినట్టే. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడ నుంచి ఎండ్ అయిపోయింది. మాకు ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ వస్తుంది. ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు మేము కొత్త వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ వస్తుంది. ఇంకా మీరు చూస్తుంటే ఆల్రెడీ ఇందాకలే ఇట్టాను. ఇక్కడ ఇలాగా అంటే సెండింగ్ ఫైల్స్ అని వచ్చి 11% అలా పెరుగుతూ ఉంటుంది. తర్వాత అప్లోడింగ్ వస్తుంది. అప్లోడింగ్ అంటే మీకు తెలిసిందే. కాబట్టి మా ఛానల్ కానీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.